మోందా తుఫాన్ ఏపీ వైపుకు దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం కాకినాడ, విశాఖలో తుఫాను ప్రభావం మొదలైంది. విశాఖ, కాకినాడలో వర్షాలు మొదలయ్యాయి. సముద్ర తీరంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం దాటే టైంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని ప్రకటించింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ ని మూసేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. సహాయక కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మోందా తుఫాన్ ఏపీ వైపుకి దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. రైట్, విశాఖ తీరంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దని పర్యటనలు కూడా రద్దు చేశారు. చాలా ప్లేసెస్ ని కూడా మూసేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రవిచంద్ర. అక్షయ, మెంథా తుఫాను మరికొద్ది గంటల్లోనే తీవ్ర తుఫానుగా మారబోతోంది. అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత స్వల్పంగా తన దిశను మార్చుకుని కాకినాడ తీరం వైపు దూసుకుని వస్తుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఐఎండీ అంచనాలకు అనుగుణంగానే ఆ ట్రాకింగ్ కూడా కొనసాగుతోంది. ఇది అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫానుగా మారి రేపు సాయంత్రం కానీ అర్ధరాత్రి తర్వాత తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే తుఫాను తీవ్రత ప్రారంభమైంది. విశాఖ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి కారు మబ్బులు కమ్ముకున్న పరిస్థితి. ప్రస్తుతం తీరం అంతా కూడా బలమైన ఈదురుగాలులతో అలజడిగా మారింది. ఈ తుఫాను తీరానికి సమీపించే కొద్దీ ఎక్కడైతే తుఫాను తీరాన్ని దాటుతుందో ఆ ప్రాంతానికి 50 కిలోమీటర్ల పరిధిలో తీర ప్రాంతం అంతా కూడా ఉప్పెన సంభవించే ప్రమాదం ఉంది. సాధారణం కంటే 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసి పడతాయి. పూర్తి స్థాయిలో ఉప్పెన ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండమని ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తీరం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో ముందస్తు చర్యల్లో భాగంగా స్కూళ్లు, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. కొన్ని బీచ్లను అయితే ఇప్పటికే మూసివేశారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ దగ్గర కొంత పర్యాటకుల హడావుడి కనిపిస్తోంది. వీరిని కూడా పోలీసులు వీలైనంత త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలని సూచిస్తున్న పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. సముద్రం యొక్క తీవ్రతను మనం చూడొచ్చు. ప్రస్తుతం విశాఖలో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. పెద్ద ఎత్తున తీరంలోకి కోతకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ అలల ఉధృతి మరింత పెరగడంతో పాటు తీరం వెలుపల ఆవల కూడా గాలుల ఉధృతి పెరుగుతుంది. గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తాయి. గాలులతో పాటు భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ అంటే 20 నుంచి 30 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఉప్పెన వాతావరణం, మరోవైపు అత్యంత భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే ముప్పు కూడా ఉంది. కాబట్టి తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం విశాఖపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి అప్రమత్తత అవసరం. ఇక విశాఖలో ఉదయం నుంచి కూడా తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. నగరం అంతా కూడా నల్లటి మబ్బులతో ఒక విధంగా చీకటి వాతావరణాన్ని కల్పిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పర్యాటక కేంద్రాలు, బీచ్లను కూడా పోలీసులు మూసివేశారు.
పర్యాటకులు ఎవరు కూడా సందర్శన ప్రాంతాలకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణ ప్రజలకు సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. విద్యా సంస్థలు అయితే ఇప్పటికే సెలవులు ప్రకటించగా ఆంధ్ర యూనివర్సిటీ వంటి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎవరు అవసరమైతే తప్ప అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పారు. ప్రస్తుతం గాలి తీవ్రతను చూడవచ్చు. విశాఖ తీరంలో గాలి తీవ్రత ఎంతో వేగంగా వస్తుంది. ఇది మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ప్రస్తుతం తుఫాను అలజడి అయితే ఉత్తరాంధ్రలో ప్రారంభమైంది. ఇది తీరానికి సమీపించే కూడా దాని తీవ్రత మరింత పెరిగే ప్రమాదం అయితే ఉంది. ప్రస్తుతం విశాఖ తీరంలో గాలులు ఉధృతి క్రమేపీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్షయ.